ఆయన కూడా అయితే గోరింటాకు పెట్టుకున్నారు. పట్టు బాగా గోరింటాకు ఎట్లయింది చూద్దామా. మంచి పిల్లం కాబట్టి బాగా అంటిందిలే. అంతేగా అంతేగా అనల్లా అను బాగా అంటింది కదా. వేడి వేడిగా తినేసి చూడండి దొల్లుతా ఉండారు కింద. నువ్వు అనుకోవాల్సింది నేను కూడా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మా బబ్బులు కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, గురక పెడతాడు చూడండి. నవ్వుతా గురక పెడతారా ఎవరైనా? దీన్ని అయితే పిసికేసినవురా. ఇంక ఈ రెండు అయితే ఈరోజు కారపొడులు అయితే చూపిస్తానండి మీకు. ఇంకా 2 కారపొడులు అయితే చేస్తున్నాను. ఇదో ఇంకొకటి. ఆ స్మెల్ అయితే అదిరిపోతుంది, నాకు నోరు ఊరిపోతుంది. దోశలకు కానీ రైస్లకు కానీ ఇడ్లీలకు కానీ చాలా బాగుంటాయి ఈ కారపొడులు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మార్నింగే వేడివేడిగా రైస్ చేసి చింత చిగురు పప్పు చేశాను మామిడికాయ వేసి. అందరూ వేడివేడిగా తినేసినారు. ఈరోజు సెకండ్ సాటర్డే కదా, అందరూ 10కి లేసినారు అనమాట. అందుకే రైస్ చేస్తున్నాను, చింత చిగురు పప్పు చేసాను. వేడివేడిగా తినేసి చూడండి దొల్లుతా ఉండారు కింద. ఇంకా మా పిల్లలకైతే నేను గోరింటాకు పెట్టాను, నైట్ పెట్టాను. అంతా బాగా చెరిపేశారనమాట. పనుకున్నప్పుడు తల్లదిండులకి అంతా పూసి పెట్టేశారు. ఇంకా నైట్ తీసేసాను, సరిగా అంటలేదని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ పెట్టాను తినేసిన తర్వాత. ఇది చూపిస్తారండి. నిద్రపోతా ఉన్నాడు, 2 చేతులకి 2 చుక్కలు పెట్టాను. సమ్మగా నిద్రపోతా అన్నాడు మా ఖుర్షిద్ అయితే. ఇంక మా బబ్బులు కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, గురక పెడతాడు చూడండి. నవ్వుతా గురక పెడతారా ఎవరైనా? ఆ చుక్కలు చూడండి ఎంత చెదిరిపోయినాయో. 2 చుక్కలు పెడితే చూర్రా ఎంత గలీజ్ అయిపోయింది. అరే దీన్ని అయితే పిసికేసినవురా. ఎలా అయిపోయినాయి చూడండి. బాగా ఎర్రగా మండుతుంది ఎక్కువసేపు పెట్టుకుంటే. కడిగే ఇంకా కొంతసేపు పెట్టుకో, బాగా ఎర్రగా అంటుతుంది. ఇంకా డాడీకి చూడు ఎంత ఎర్రగా పండిందో. చాలాసేపు పెట్టుకున్నాడు డాడీ. ఇంకా నా చేయి చూడు సరే ఎంత ఎర్రగా పండిందో. అలా పండుతుంది ఎక్కువసేపు పెట్టుకుంటే. ఏం లేదులేరా, సరే కడిగేద్దులే కొంతసేపు. మా వాళ్ళు అయితే ఎంతసేపు కడిగేద్దామా అని చూస్తున్నారు. అస్సలు పెట్టుకోబుద్ధి కాలేదు వాళ్ళకైతే. ఇంక ఈరోజైతే నేను కరివేపాకు కారప్పొడి అయితే చేస్తున్నాను. అందుకే కరివేపాకు బాగా కడిగి ఆరబోసాను, తేమంతా ఆరిపోవాలని చెప్పేసి. ఇంకా పుదీనా కారప్పొడి కూడా చేస్తున్నాను. ఇంకా పుదీనా అయితే కడగలేదు, కడిగి ఈ రెండింటిని ఆరబెట్టేస్తాను. ఇంక ఈ 2 అయితే ఈరోజు కారప్పొడులు అయితే చూపిస్తానండి మీకు. దోశలకు కానీ రైస్లకు కానీ ఇడ్లీలకు కానీ చాలా బాగుంటాయి ఈ కారప్పొడులు. ఇంక ఈరోజు అయితే అవే చేస్తున్నాను. ఇక్కడైతే గోరింటాకు పెట్టుకున్నారు. పట్టు బాగా గోరింటాకు ఎట్లయింది చూద్దామా. చూపిండి బాగా అంటిందే. మంచి పిల్లం కాబట్టి బాగా అంటిందిలే. అంతేగా అంతేగా నువ్వు అనుకోవాల్సింది నేను కూడా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అనల్లా అను బాగా అంటింది కదా. బాగా నేను హట్టు ఫీల్ అయ్యాను. ఇంకా నేరేడుకాయలు అయితే ఉప్పు కారంలో పెట్టాను. వీళ్ళు అయితే కొద్ది తిన్నారు, కొన్ని అలాగే పెట్టేశారు. బాగున్నాయి ఖుషి. సరే పో, మగ్గులేకి నీళ్ళు ఎత్తుకొని కడిగేపో. కడుక్కొని రా, చేతులు కడుక్కొని రా. చూపిద్దువు. కడుక్కునేసినావా చేతిలో? రా చూద్దాం రా. చూపి చేతులు చూపి. అబ్బా ఏడబండిందిరా. ఇంకా కొంతసేపు పెట్టుకొని తింటే బాగా బండినా పట. ఏడంటింది మీరు పెట్టుకోంటే కదా ఎక్కువసేపా. యాడ ఎక్కువసేపు పెట్టుకున్నప్పటి నుంచి కడిగేస్తా. అరే బబ్లుకి కూడా సరిగా అంట్లా. పోండి. ఇంకా ఆకులన్నీ తేమ లేకుండా బాగా ఆరబెట్టుకునేసినానండి. పుదీనా తర్వాత కరివేపాకు. ఇప్పుడైతే నేను పుదీనా కారప్పొడి అయితే చేస్తున్నాను. పుదీనా అయితే కొద్దిగానే చేస్తున్నాను. దానికి కావాల్సినవన్నీ ఇక్కడైతే పెట్టుకునేసాను. ఏమేమి తీసుకున్నది అనేది చూపిస్తున్నాను, లైట్గా చూపిస్తున్నానండి. ఇవన్నీ వేయించుకునేయాలి. పుదీనా ఈ తేమంతా ఆరిపోయిన తర్వాత నాకు కొద్దిగానే అయిందండి. ఈ కప్పుతో అయితే 1 కప్పు వచ్చింది పుదీనా. మనకు కారం ఎక్కువగా ఉంటే 1/4 భాగం తీసుకుంటే చాలు. అదే కారం తక్కువగా ఉంటే 1/2 కప్పు తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే 1/4 బౌల్ తీసుకున్నాను. నాకు 1/4 బౌల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇవి ఎక్కువగా కారంగా ఉన్నాయి.
పుదీనా కారానికి కావాల్సినవండి పల్లీలండి. నేను ఈ 1 కప్పు పుదీనా వచ్చింది కాబట్టి అన్నీ కొలతగా వేస్తున్నాను. దానికి కావాల్సినవి పల్లీలండి. పల్లీలు అయితే 2 స్పూన్స్ తీసుకున్నాను. తర్వాత మినప్పప్పు అండి. మీరు పొట్టు ఉండే మినపప్పు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే పొట్టు ఉండే మినపప్పు లేవు, అందుకే పొట్టు తీసేసినవి ఉన్నాయి. ఇవైతే 2 స్పూన్స్ తీసుకున్నాను. తర్వాత పచ్చిశనగపప్పు, ఇవి కూడా 1 స్పూన్ తీసుకున్నానండి. తర్వాత ఎండుమిర్చి 1/4 భాగం తీసుకున్నాను. ఇదే బౌల్తో పుదీనా కొలుచుకున్నా కాబట్టి 1/4 భాగం ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ ధనియాలు, ఒక 15 మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ తెల్ల నువ్వులండి. తెల్ల నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, తర్వాత కొద్దిగా కొబ్బరి, కొద్దిగా చింతపండు అండి. కొద్దిగానే వేసుకుంటున్నాను చింతపండు. వెల్లుల్లి రెబ్బలు అయితే 1 వెల్లుల్లి అయితే వేసుకోవచ్చు, 1 గడ్డ మొత్తం ఒలిచి వేసుకోవచ్చు. తర్వాత కొబ్బరి కూడా కొద్దిగానే వేసుకుంటున్నాను. ఇవి అండి కావాల్సినవి పుదీనా కారానికి. ఇప్పుడు ఇవన్నీ వేయించుకునేయాలి, 1 బై 1 వేయించుకునేయాలండి. ఈ మినపప్పు మాత్రం నెయ్యి వేసి వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇవి మాత్రం నెయ్యి వేసి వేయించుకుంటున్నాను. మిగతా అన్నీ ఆయిల్ వేయకుండా వేయించుకునేస్తున్నాను. ఈ పుదీనా కూడా వేయించుకోవాలండి ఆయిల్ లేకుండా. ఫస్ట్ అయితే పుదీనానే వేయించుకునేస్తున్నాను. నేను వేయించేది మాత్రం చూపించడం లేదండి. మీరు చేసేటప్పుడు 1 బై 1 అన్నీ మాడకుండా లైట్గా వేయించుకునేయండి. పుదీనా కారానికి కావాల్సినవి అన్నీ వేయించుకునేసినానండి. ఇప్పుడు పూర్తిగా చల్లగా చల్లారిపోయాయి. ఇవన్నీ చల్లగా చల్లారిపోయాయి కాబట్టి ఇవి మిక్సీ జార్లో అయితే వేసుకునేద్దామండి. వేయించినవన్నీ మిక్సీ జార్లో వేసుకునేసిన తర్వాత రాళ్ళుప్పు అండి. రాళ్ళుప్పు అయితే వేసుకోవాలి. సాల్ట్ అయితే చూసి వేసుకోవాలండి. ఒకవేళ తక్కువైనా పర్వాలేదు, మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడైతే నేను కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నవన్నీ మెత్తగా మిక్సీ పెట్టించుకునేయాలి. తర్వాత అయితే పుదీనా వేసుకోవాలండి. ఇది బరకగా గ్రైండ్ చేసుకోవాలండి, మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. రైస్లో కలుపుకొని తినేటప్పుడు అక్కడక్కడ మనకు పంటికి తగిలితే చాలా బాగుంటుంది కాబట్టి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పుదీనా అయితే వేస్తాను. అది కూడా ఎలా వేస్తాననేది చూపిస్తాను. ఇలా అయితే బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే కొద్దిగా పొడి అయితే దీంట్లోకి ఒక బౌల్లోకి తీసుకునేద్దాము. ఇలా కొద్దిగా అయితే ఒక బౌల్లోకి తీసుకునేసినానండి. ఇప్పుడు కొద్దిగా పొడి మిక్సీ జార్లో అలాగే పెట్టానండి. ఇప్పుడైతే మనం వేయించి పెట్టుకున్న పుదీనా అయితే వేసుకునేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత మిగిలిన పొడి కూడా వేసుకునేద్దాము. ఇప్పుడైతే దీన్ని గ్రైండ్ చేసుకునేద్దాము. ఇలా అయితే గ్రైండ్ చేసుకునేసినానండి. ఇప్పుడు సపరేట్ చేసుకున్న పొడిని కూడా వేసుకునేసి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకునేయాలండి. మొత్తం పొడి కలిసిపోతుంది. మొత్తం పొడి అయితే గ్రైండ్ చేసుకునేసినానండి. ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. బరకగానే ఉండాలి, మరీ మెత్తగా ఉంటే రైస్లో కలుపుకొని తినేటప్పుడు బాగుండదు. ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకునేద్దాం. పుదీనా కారపొడి అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే కరివేపాకు కారపొడి అయితే చేసుకుందాము. ఇప్పుడైతే కరివేపాకు కారపొడి అయితే చేసుకునేద్దాము. ఇది చూడండి, కరివేపాకు అయితే నాకు ఈ బౌల్తో 2 బౌళ్ళు అయితే వచ్చాయి. అదిమి పెట్టుకున్నాను. 2 బౌళ్ళు అయితే వచ్చాయి. కొలత ప్రకారం అయితే చెప్తున్నాను. కరివేపాకు కారపొడికి కావాల్సినవండి మినప్పప్పు 2 స్పూన్లు, పచ్చెనగపప్పు 2 స్పూన్లు, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర అయితే 1 స్పూన్ అండి. తర్వాత పసుపు 1/2 స్పూను, తర్వాత మెంతులండి, ఇవి కూడా 1/2 స్పూన్ తీసుకున్నాను. తర్వాత ఇంగువ అయితే కొద్దిగా వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలండి, నేను ఈ బౌల్తో 2 బౌల్ కరివేపాకు వచ్చింది కాబట్టి 1/2 బౌల్ ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. బాగా కారం ఉండే ఎండుమిరపకాయలే తీసుకున్నానండి. 1/2 బౌల్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది 2 బౌల్ల కరివేపాకుకి. తర్వాత వెల్లుల్లి రెబ్బలండి, 2 వెల్లుల్లి గడ్డలు పొట్టు తీసి పెట్టుకున్నాను. తర్వాత నిమ్మకాయ అంత సైజు చింతపండు పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పప్పులన్నీ ఆయిల్ వేసి వేయించుకోవాలండి. మనం కూరకు వేసే ఆయిలే వేసుకొని ఇవన్నీ వేయించుకోవాలి 1 బై 1. ఇవన్నీ వేయించుకునేసి లాస్ట్లో ఆయిల్లోనే ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేయించుకోవాలండి. కరివేపాకు బాగా గలగల అనేంత వరకు వేయించుకోవాలి ఆయిల్లోనే. ఇప్పుడు నేను ఇవన్నీ వేయించుకునేస్తున్నాను. కరివేపాకు ఇవి మనం వేయించుకున్న పప్పు దినుసులన్నీ బాగా చల్లగా చల్లారిపోయాయండి.
ఇవి కూడా మిక్సీ పట్టించుకునేయాలి. మనం పుదీనా కారపొడి ఎలా చేసుకున్నామో, ఎలా మిక్సీ పట్టించుకున్నామో అలాగే మిక్సీ పట్టించుకోవాలి. దీన్ని కూడా కరివేపాకు కారపొడి కూడా అయిపోయింది. స్మెల్ అయితే అద్దరిపోతుందండి. నాకు ఎప్పుడెప్పుడు రైస్ వేసుకొని తిందామా అనిపిస్తుంది. స్మెల్ అలా వస్తుందన్నమాట. ఇంకా 2 కారపొడులు అయితే చేస్తున్నాను. ఇదో ఇంకొకటి పుదీనా కారపొడి అనమాట. 2 చాలా బాగుంటాయి. ఈ 2 కారపొళ్ళు వేడి రైస్లేకైనా లేకపోతే దోశలేకి కానీ ఇడ్లీలకు కానీ చాలా బాగుంటాయి. ఆ స్మెల్ అయితే అదిరిపోతుంది. నాకు నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు రైస్లో వేసుకొని తిందామా అని చెప్పేసి ఇంకా రైస్లోకి వేసుకొని టేస్ట్ చేసేస్తాను. ఈ విధంగా చేసుకుండండి. ఎప్పుడైనా ఏదైనా కర్రీ చేయలేనప్పుడు ఒక రైస్లోకి ఈ పొడి వేసుకొని అంత నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కరివేపాకు కారపొడి కూడా మనకి చాలా మంచిది, హెయిర్కి మంచిది అనమాట. ఇంకా పుదీనా కారపొడి కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా. 2 సూపర్గా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, రైస్ వేసుకొని టేస్ట్ చేసేద్దాం. ప్లేట్లోకి రైస్ అయితే వేసుకునేసాను. కరివేపాకు కారపొడి, పుదీనా కారపొడి వేసుకునేసాను. ఇప్పుడు వేడిగా నెయ్యి వేసుకొని తినేద్దాము. ఫస్ట్ కరివేపాకు కారపొడితో అయితే టేస్ట్ చేసేద్దాము. నెయ్యి అయితే ఫుల్గా వేసుకున్నా. వాసన అయితే అదిరిపోతుంది. అబ్బా ఎంత బాగుందండి. అదిరిపోయింది. అలాగే పుదీనా కారపొడి కూడా టేస్ట్ చేసేద్దాం. నెయ్యిలో వేసుకుని తింటే భలే ఉంది. అక్కడక్కడ పప్పులు తగులుతా అంటే చాలా బాగుంది. అద్దరిపోయాయి పళ్ళు. 2 చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు అయితే వస్తాయన్నమాట. ఇంకా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.